వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. అయితే ఇవాళ మన నోటిఫికేషన్ వచ్చేసి సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిందనమాట. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే అండి. అది కూడా మన హైదరాబాద్లో. అయితే దీని అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి వరకు ఉంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎంత ఏజ్ లిమిట్, ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి ఏ అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఫస్ట్ ఈ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఓపెన్ ఎప్పటి నుంచి ఉందంటే 2 ఏప్రిల్ నుంచి గూడా ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ఉందండి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 5థ్ మే. ఇంకా చాలా టైం ఉంది. అందరూ గూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోండి ఇమ్మీడియేట్‌గా. అయితే ఈ పోస్ట్ ఏం పోస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు అంటే జూనియర్ సెక్రటేరియన్ అసిస్టెంట్ అన్నమాట. అయితే ఎన్ని పోస్టులున్నాయి ఇవన్నీ కూడా ఈ ఈ ఇవన్నీ కూడా 8 పోస్టులున్నాయన్నమాట. దీనికి ఏంటంటే లెవెల్ 2 ప్రకారం పే జేస్తారు. అంటే ఎంత అంటే 38,000 వరకు వాళ్ళు పే అనేది చేస్తున్నారు. 38,000 ఇంక్లూడింగ్ ఏంటి అంటే వాళ్ళు బేసిక్ పే ప్లస్ డిఫరెంట్ అలవెన్సెస్ ఉంటాయి కదా! అవన్నీ కలిపి కూడా ఇంకా చానా వస్తదండి మనకి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 అంటే 12థ్ స్టాండర్డ్ ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ గూడా దీనికి ఎలిజిబులే. కాబట్టి అందరూ దీనికి అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంటర్మీడియేట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ గూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఇంకా ఏం కావాలి అంటే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది దీనికి కొంచెం వచ్చుండాలి. అంటే ఫాస్ట్‌గా కంప్యూటర్ అనేది టైపింగ్ అనేది ఎక్కువ వచ్చుండాలి. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ ఏంటి అంటే 28 ఇయర్స్ అన్నమాట. 28 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ మనము పెట్టుకునే లోపు, అప్లికేషన్ డేట్ లోపు వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఆహ్, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి గూడా ఉన్నాయన్నమాట. వాళ్ళకి గూడా ఏవేమి ఇదిగోండి ఇవన్నీ గూడా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళందరూ గూడా కేటగరీ వాళ్ళందరూ గూడా సూటబులే. వాళ్ళందరూ గూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనము చూద్దాం. ఏమేమున్నాయి అనేది మొత్తం చెప్తాను. ఏజ్ లిమిట్ ఏంటి? అలాగే రిలాక్సేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటాయి అంటే ఇందాకే చెప్పాను కదా మీకు 28 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని. అలాగే ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ గూడా దీనికి ఉందన్నమాట. 5 ఇయర్స్ పర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ ఏమో ఓబీసీ వాళ్ళకి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి గూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వాళ్ళకేంటంటే 10 ఇయర్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ 15 ఇయర్స్ ఫర్ ఎస్టీ, ఎస్సీ అండ్ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్. ఇలా డిఫరెంట్ కేటగరీస్ వాళ్ళకి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. అండ్ ఇంకా మనం మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే ఏ మోడ్‌లో సెలక్షన్ అనేది ఎలా చేస్తారు? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం మన 10థ్ ఇంటర్ పెడతాం గదండీ సర్టిఫికేట్. దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుందనమాట. ఆ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎవరైతే ఓకే అవుతారో వాళ్ళందరికీ గూడా ఒక కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ టైపింగ్ టెస్ట్. టైపింగ్ చెప్పాను గదా! టైపింగ్ స్పీడ్ గూడా వాళ్ళు చెక్ చేస్తారని చెప్పి. టైపింగ్ టెక్స్ట్ ఈ 2 కూడా ఈ 2 ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఫస్ట్ ఏంటి అంటే కంప్యూటర్ బేస్ అని చెప్పాను గదా! కంప్యూటర్ బేస్ ఏంటంటే పేపర్ 1, పేపర్ 2, 2 పేపర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ పేపర్ ఎవరైతే రాసి వాళ్ళకి కొన్ని కట్ ఆఫ్ అని పెట్టుకుంటారు ఫస్ట్ పేపర్‌లో. ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఎవరైతే ఆహ్, వస్తాయో ఆ మార్క్స్ రాసిన వాళ్ళు వాళ్ళ పేపర్స్ ఎవరైతే కట్ ఆఫ్ మార్క్స్ వస్తాయో వాళ్ళయి మాత్రమే సెకండ్ పేపర్‌కనేది కరెక్షన్ జేస్తారు. ఆ కరెక్షన్ చేసి నా సెకండ్ పేపర్ మొత్తంని కలిపి వాళ్ళు ఫైనల్ సెలక్షన్ అనేది తీస్తారనమాట. అలాగే ఈ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పాను గదా! ఓఎంఆర్ బేస్డ్ గాని, కంప్యూటర్ టెస్ట్ కానీ పెడతారు అని చెప్పి. మనకిక్కడ 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఏంటి అంటే ఇంగ్లీషు, హిందీ. దాని ముందే మనం ఏ లాంగ్వేజ్ కావాలి, ఏ లాంగ్వేజెస్‌లో క్వెషన్స్ అనేవి రావాలి అనేది మనం ముందే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ కావాలంటే హిందీ. అలాగే ఎగ్జామినేషన్ స్టాండ్ ఆఫ్ ఎ స్టా స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనకి క్లాస్ 12థ్‌లో ఎటువంటి క్వెషన్స్ ఎలాంటివైతే ఉంటాయో అలాంటివి మాత్రమే వస్తాయి. ఇంకా ఎక్కువ దానికి మించి మీకు క్వెషన్స్ అయితే ఉండవు. అలాగే టోటల్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 200 క్వెషన్స్ ఉంటాయి. టైమ్ అలౌటెడ్ 2 అవర్స్ 30 మినిట్స్ అన్నమాట. పేపర్ 1 చెప్పాను గదా! పేపర్ 1, పేపర్ 2 అని 2 ఉంటాయని. పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్. దానిలో ఏముంటదంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే అది 100 క్వెషన్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్ అన్నమాట. అంటే ఒక్కొక్క క్వెషన్ వచ్చేసి 2 మార్క్స్. నెగెటివ్ మార్క్స్ అనేవి ఏమి ఉండవు.
ఓకే. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఏంటి అంటే, దానిలో ఏమేమి అడుగుతారు అని అంటే, జనరల్ ఇంటెలిజెన్స్ చూడండి ఇక్కడ వాళ్ళిచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్ ఇలాంటివి వాటిల్లో అంటే పేపర్ 1కి సంబంధించినయి ఇలాంటివన్నీ గూడా పేపర్ 1లో అడుగుతారు. అలాగే పేపర్ 2లో 1 అవర్ టైమ్ లిమిట్ ఉంటుంది. అలాగే 50 మార్క్స్, 50 మార్క్స్ దానికి డివైడ్ చేశారు. ఫస్ట్ 50 మార్క్స్ వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ అండ్ సెకండ్ 15 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నమాట. దీనికి మొత్తంకి ఒక 50 మార్క్స్ సారీ 50 క్వెషన్స్ అయితే 150 మార్క్స్, 150 మార్క్స్ అన్నమాట. 1 మార్క్ ఫర్ నెగెటివ్. ఇక్కడ నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక క్వెషన్ తప్పు రాస్తే మీకు 1 మైనస్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. 50 క్వెషన్స్ అండి. ఆ 50 క్వెషన్స్ మార్క్స్ వచ్చేసి 150 అన్నమాట. ఒక్కొక్క క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్. ఓకేనా? 3 మార్క్స్ ఫర్ కరెక్ట్. 3 మార్క్స్ కరెక్ట్ అయితే 3 మార్క్స్ అలాగే రాంగ్ అయితే -1 అన్నమాట. ఇది సెకండ్ పేపర్. నెక్స్ట్ అలాగే ఫీ అప్లికేషన్ ఫీ ఎవరెవరు కట్టాలి? ఎవరెవరికి ఉంటుంది అంటే ఎక్సెప్షన్ ఉంటుంది అంటే, ఫస్ట్ మనము అప్లికేషన్ ఫీ ఎంతంటే 500 అనమాట. 500 రూపీస్. దీనికి నో ఫీ ఎవరు పేయబుల్ చేయవసరం లేదు అంటే, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూ, వుమెన్స్ కూడా అవసరం లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికి ఆ అప్లికేషన్ ఫీ అనేది లేదు కాబట్టి, ఇంటర్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరూ గూడా ఆ అప్లికేషన్ ఫీ అనేది అవసరం లేదు. సో, ఇంటర్మీడియేట్ మీదే కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియేట్ మాత్రమే ఉండి దాని మీద మీరు జాబ్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో, సో, వాళ్ళందరికీ ఒక మంచి ఛాన్స్ కాబట్టి మీకు స్టార్టింగే 40,000 నుంచి వస్తది కాబట్టి మీరందరూ గూడా అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. అంటిల్ దెన్ బాయ్.